నమస్కారం అండి. మనం గత ఎపిసోడ్లో భారతీయ శాస్త్రీయ నృత్యాల గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మణిపూర్ నృత్యం అనగానే మణిపూర్ రాష్ట్రానికి చెందింది. ఇలాగే మనం ఎలాగైతే చెప్పుకున్నామో అలాగా మణిపూర్ నృత్యం అంటే దీని కథ ఏం చెప్తారంటే, మనకి మణిపూర్లో అంటే ఫస్ట్లో మనం చెప్పుకున్నటువంటి కథ ఏంటంటే, శివపార్వతులు చేసినటువంటి 7 రోజులని చెప్తారు. వాళ్ళు నృత్యానికి గంధర్వులు సంగీతం చేసి చక్కగా పాడుతున్నప్పుడు నాగరాజు ఆనందం చెంది తన యొక్క తల మీద ఉన్నటువంటి మణి కాంతితో ప్రకాశింపచేసి, అంటే ఒక లైట్ కావాలి కదా డాన్స్ చేస్తున్నప్పుడు, ఆ లైట్ని ఇచ్చి శివపార్వతుల నృత్యానికి తన ఫోకస్ లైట్ని అంటే మణి ఇచ్చారు కాబట్టి, ఆ మణి వలన కాంతివంతమైంది కాబట్టి మణిపురి అన్నారని ఒక శాస్త్రంలో చక్కగా చెప్పడం జరిగింది. ఇది చాలా బాగుంది కథ అని చెప్పి మనం చెప్తున్నాం. ఇది కూడా ఒక శాస్త్రంలో చెప్తున్నారు. అది అనమాట మణిపూరి యొక్క ప్రథమ కథ. అక్కడి నుంచి మణిపూరి ఎలా వచ్చింది అనేది అది తర్వాత మనం తెలుసుకుంటాం కదా, ఇప్పుడు తెలుసుకుంటున్నాం. అది అనమాట. ఏదైనా మణిపూర్ రాష్ట్రానికి చెందింది కాబట్టి దీన్ని మణిపూరి నృత్యము అని మనం ప్రస్తుత పరిస్థితుల్లో మనం చెప్పుకుంటున్నాం. సరే, ఇది అంతా కూడా చైతన్యుని వైష్ణవ మత ప్రచారంలో అది విష్ణువుల యొక్క లీలలు కానీ, భక్తి పార్వశ్యంతో చేసేటువంటి నృత్యాలు కానీ, సోలో కానీ, బృందాలు కానీ దీని యందు చక్కగా ప్రస్ఫుటమవుతాయి. కథ ఇది వాళ్ళు చెప్పడం ఏంటంటే, చాలామంది లోకధర్మి ఎక్కువగా అంటే శాస్త్రీయంగా ఇప్పుడు తెలంగాణలాగా అలా కాకుండా లోకధర్మిని ఆచరిస్తూ వీళ్ళు శాస్త్రం వదలకుండా శాస్త్రాన్ని లోకధర్మి ఎక్కువగా ఆచరిస్తూ వీళ్ళు నృత్యాన్ని భక్తి పారవశ్యంతో కృష్ణలీలలు కానీ అని యొక్క వీళ్ళ యొక్క డ్రెస్సు కూడా ఒక ప్రత్యేక ఆకర్షణీయంగా ఉంటుంది. చక్క లంగా అద్దాలతో కూడినటువంటిది, చుట్టూ రౌండ్గా పెద్దగా గుమ్మనగా ఉండేటువంటిది, వేయిలు మన శివుడి జటాజూటంలాగా ఆ జుట్టుని అంతా కూడా పైకి ముడిగట్టడం, దాని మీద అలా వేయిలు కోలు అది పెట్టుకొని ఇలాగా ఉంటుంది. ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ కూడా కోలు వాద్యం మీద ఎక్కువగా వస్తూ ఉంటుందన్నమాట. కృష్ణ లీలలు అవన్నీ కూడా చేస్తారు. అలాగే కొన్ని మేల్ క్యారెక్టర్స్ కూడా మెళ్ళో మృదంగా ధరించి కూడా కొన్ని నృత్య భాగంలో కూడా కొంతమంది చేస్తారు. ఇలాగా ఈ ఎక్కువగా అష్టపతులు కూడా చేస్తారు. వాళ్ళు సొంతంగా రాసుకున్నటువంటి కొన్ని కీర్తనలు చేస్తారు. అక్కడ వాళ్ళు బేస్ చేసుకున్నటువంటి చేస్తారు. ఇవన్నీ కూడా కొన్ని ముద్రలు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా శాస్త్రం, వాళ్ళు ఒక శాస్త్రాన్ని ఫాలో అయ్యి చేస్తారు. లాలిత్యంగా భక్తి పారవశ్యంతో నృత్యం, శ్రీకృష్ణుని యొక్క లీలలు నృత్యాలన్నీ కూడా చైతన్యుని వైష్ణవ సాంప్రదాయాన్ని ఉన్నది అన్నీ కూడా వాళ్ళు ఎక్కువగా ప్రచారంలో కూడా ఉంటాయి. చూడడానికి చాలా ముచ్చటగా, అందంగా, సౌకుమార్యంగా కైశికీ వృత్తి నృత్యంలో ఉంటుందన్నమాట. అంటే కేరళ నృత్యం ఎట్టకొత్త అరబటి నృత్యంతో ఉంటుందో ఇది కైశికీ నృత్య ప్రాధాన్యం. అంటే లాలిత్యంగా, లాస్యంగా, శృంగారంగా ఉంటుంది అని మన చక్కగా శాస్త్రంలో దీన్ని సవివరంగా వివరించారు. ఇటువంటి నృత్యాలన్నీ కూడా మనం చక్కగా క్లుప్తంగా కొన్ని నేర్చుకోవడం జరిగింది. ఆయా రాష్ట్రాల్లో ఆయా నృత్యాలన్నీ కూడా ఎలా ఉన్నాయో మనకి చక్కగా నాట్యశాస్త్రం కానీ వివిధ శాస్త్రాల్లో కానీ చక్కగా వాళ్ళు చెప్పారు. దీని యందు మనం ప్రముఖ కళాకారులను కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. దీని యందు మనకి ప్రముఖ కవులు ఎవరంటే చండీదాసు, విద్యావతి, చండీదాసు, తర్వాత జయదేవుడి యొక్క రచనల్ని వీళ్ళు ఎక్కువగా చేసుకుంటూ యమునా తీరంలో కృష్ణలీలలాగా చక్కగా ఊగుతూ
డోలాలా ఆడిస్తూ అందరి మనసుల్ని అలా డోలాలు ఆడించే విధంగా అద్భుతంగా గ్రేషియస్గా లాస్యంగా సుకుమారంగా చేసేటువంటి చక్కటి నృత్యమే మణిపూర్ నృత్యం. మణిపూర్ అనగానే జనాకర్షణగా వస్త్రాధారణ ఆకర్షణగా మనకి కనిపించేటువంటి చక్కటి నృత్యం మణిపూర్ నృత్యం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా రాగం తానం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.